గోరంట్ల మాధవ్ అరెస్ట్. చేబ్రోలు కిరణ్పై దాడి చేయడంతో గోరంట్ల మాధవ్ని అయితే గుంటూరు పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారన్నమాట. ఎందుకంటే చేబ్రోలు కిరణ్ ఎవరైతే ఉన్నారో అతను టీడీపీకి అధికార సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ జగన్ గారి భార్య అయిన భారతిరెడ్డి గారిని అయితే ఆయన కామెంట్స్ చేశారు. సో ఏదైతే మన పాలిటిక్స్లో ఖచ్చితంగా అవతల వాళ్ళని విశ్లేషించేదో, వాళ్ళని తిట్టేదో, అలాంటివి అందులో వాళ్ళ లేడీస్ పైన తిట్టేది అలాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా పార్టీ ఎంకరేజ్ చేయదని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఎప్పుడో కూడా చెప్పారనమాట. సో మరి అతను ఐటీడీపీలో వర్క్ చేస్తూ ఇట్లా చేయడం ఏంటంటే సో ఇంకా అతన్ని సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ కూడా చేశారనమాట. సో ఆ అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఇతనైతే వెళ్ళి దాడి చేయడం జరిగింది. సో మరి గోరంట్ల మాధవ్కి ఇప్పటికే మన మొత్తం కూడా సోషల్ మీడియా అంతా ఫుల్ ఫేమస్ ఉంది ఆయన వీడియో. సో ఎప్పుడెప్పుడు ఆ వీడియోల పైన అతను చేసిన ఇది పైన కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. సో మరి ఇప్పుడు కొత్తగా వచ్చి ఇతని పైన అటాక్ చేయడం, అది ఇంకో కేసు అయితే అయిందనమాట. అది ఇన్స్టెంట్గా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో దానిపైన మరి ఎట్లా ఉంటుంది, ఏంటి రియాక్షన్ అనేది చూడాలి. సో మరి ఇప్పటికైతే మరి టీడీపీ ఎంత నిబద్ధతగా ఉంది, సొంత కార్యకర్తలు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా క్షమించేది లేదు అనే విధంగా వెళ్తున్నారన్నమాట. సో మరి చేబ్రోలు కిరణ్ ఏదైతే తను సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు ఉన్నాయో సో అవంతా కూడా తను వెనక్కి తీసుకొని అలా చేసి చెప్పినా కూడా ఇప్పుడైతే అటు ఎవరు కూలయ్యే పరిస్థితి లేదు. సో మరి టీడీపీ ఇంతే ఖచ్చితంగా ఉంటుంది. అవతల పార్టీ లేడీస్ పైన కానీ అవతల పార్టీ వాళ్ళపైన కానీ ఎవరో దురుసుగా మాట్లాడటానికి లేకుండా అయితే హైకమాండ్ నుంచి చూసుకుంటున్నారనమాట. మరి నారా లోకేష్ గారు కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఐటీడీపీ నుంచి ఎవరైనా పనిచేస్తూ సోషల్ మీడియాలో పనిచేస్తున్న టీడీపీ ఫ్యాన్స్ ఎవరైనా కూడా ఖచ్చితంగా అవతల వాళ్ళని తిప్పితే ఇదే పనిష్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా అరెస్ట్లు అవన్నీ ఉంటాయి. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు తిట్టినప్పుడు మనం అరెస్ట్ చేస్తున్నప్పుడు మరి మన పార్టీలో కూడా ఏ తప్పు ఉండకుండా చూసుకోవాలి, మనది క్లీన్ పాలిటిక్స్ చేయాలి అని చెప్పి కూడా నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు అదే సిద్ధాంతాలతో ఉన్నారన్నమాట. సో మరి ఖచ్చితంగా ఇప్పుడు ఈ అరెస్టు అటు టీడీపీలోనే అందరిలో కూడా సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో అందరికీ కూడా చిన్న భయం తీసుకొచ్చిందని చెప్పాలి ఖచ్చితంగా. సో మరి ఇలాంటి నాయకులే కదా మనకు కావాల్సిందని చెప్పి సోషల్ మీడియాలో అటు నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి హర్షం వ్యక్తం చేస్తున్నారనమాట. సో మరి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అందరూ కూడా ఎవరు కూడా ఇలాంటి రాజకీయాలు చేయొద్దు. అవతల వాళ్ళని తిట్టండి, కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు తిట్టండి అంతే తప్ప విచ్చలవిడిగా వాళ్ళని తిట్టి లేదంటే వాళ్ళ లేడీస్ని తిట్టి ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి ఇది క్రిటికల్గా పోలీసులు అయితే దీనిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి కూడా చెప్తున్నారు. సో మరి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఇస్తూ పాస్ చేస్తూ ఉన్నారనమాట. సో అయినా కూడా వినకుండా కొంతమంది ఇట్లా ట్రాల్స్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇంకా వాళ్ళకి అరెస్టే గుణపాఠం అవుతుంది. సో మరి ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా ఈ అటాక్ పైన చేసినందువల్ల ఇదేం బిహేవియర్ అంటూ కూడా చీకొడుతున్నారనమాట అందరూ కూడా సోషల్ మీడియాలో. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఇలా చేయొద్దంటూ వాళ్ళు కూడా చీకొట్టే పరిస్థితి వచ్చింది. సో మరి ఆయన అరెస్ట్ నెక్స్ట్ ఆయన ఏ స్టెప్ తీసుకుంటారు, కోర్టులో ప్రవేశపరుస్తారా లేదంటే లాంగ్ టర్మ్ జైలు ఉంటుందా అనేది చూడాలి.